నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా మన వాళ్ళందరూ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ గుట్కాలు, పాన్ పరాగులు, కమలా పసందులు, ఆర్ఆర్, ఈ పొగాకు ఇలాంటివన్నీ తింటూ ఉంటారనమాట. అవన్నీ కూడా క్యాన్సర్ కారకత్వం అని తెలిసి కూడా తింటూ ఉంటారు, ఎందుకంటే వాటికి అడిక్ట్ అయి ఉన్నారనమాట. జనరల్గా మనం మూవీస్కి వెళ్ళినప్పుడు కూడా సినిమా యాడ్స్లో కూడా చట్టబద్ధమైన హెచ్చరిక అని చెప్తూనే యాడ్స్ ఇస్తూ ఉంటారు. కానీ అవి చూస్తూ ఉంటారు, వదిలేస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతూ ఉంటారు. మన ఆయుష్ ప్రమాణం జస్ట్ ఒక 60-70 ఏళ్ళు మనం మంచిగా నీట్గా ఎలాంటి బాధరబందీ లేకుండా మనం మంచిగా బ్రతకాలి, లైఫ్ లీడ్ చేయాలని అంటే ఇలాంటివన్నీ తినకపోవడము మంచిదని నేను సజెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మనము ఆ క్యాన్సర్ వచ్చిందనుకో, ఒకవేళ అవి తింటే క్యాన్సర్ కంపల్సరీ వస్తుంది. అవి తినడం వల్ల క్యాన్సర్ వస్తే దాని ట్రీట్మెంటు తీసుకోవడం కంటే డైరెక్ట్ చచ్చిపోవడం మేలని నేను అనుకుంటాను. ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ కూడా. డబ్బులు కూడా బాగానే అవుతాయి. మనం అంత డబ్బు పెట్టుకోలేని స్థితిలో క్యాన్సర్తో బాధపడుతూ చనిపోవాల్సి వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.